డాక్టర్ భావరాజు వెంకట పట్టాభిరాం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలోని శీల గ్రామంలో 1950లో జన్మించిన బివి పట్టాభిరాం చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి కలిగి ఉండేవారు. ఒక ప్రమాదంలో కాలికి గాయమై ఆత్మవిశ్వాసం కోల్పోయిన సమయంలో ఆయన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహమే ఆయన జీవితాన్ని మలిచింది. కాలేజీలో చదివే రోజుల్లో ప్రొఫెసర్ ఎంబీర్రావు దగ్గర ఇంద్రజాలాన్ని నేర్చుకుని ప్రదర్శనలు చేస్తుండేవారు. ఇంద్రజాలం ఆయనకు కేవలం వినోదం కాదు, అదొక విద్య. సైకాలజీ, ఫిలాసఫీల్లో పీజీ పూర్తి చేసి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో డిప్లొమా పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి యోగా అండ్ హిప్నటిజం ఎ ప్రాగ్మాటిక్ అప్రోచ్ అనే అంశంపై పీహెచ్డీ చేశారు. 2 దశాబ్దాల తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ పై మరో పీహెచ్డీ సాధించారు. ఆయన వందలాది మోటివేషనల్ వర్క్షాప్లు నిర్వహించి వేలాది మందికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించారు. ఇంద్రజాలాన్ని అంధవిశ్వాసాల నిర్మూలనకు ఆయుధంగా మార్చిన వారు బివి పట్టాభిరాం. 1984లో హైదరాబాద్లో బ్లైండ్ ఫోల్డ్ స్కూటర్ స్టంట్ చేసి ప్రజల్లో అవగాహన కలిగించడమే కాకుండా ఈనాడు దినపత్రిక ద్వారా ఎన్నో ఆర్టికల్స్తో మూఢ విశ్వాసాల నిర్మూలన కోసం కృషి చేశారు. ప్రఖ్యాత నవలా రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారితో కలిసి మారుమూల గ్రామాల్లో సైతం అంధవిశ్వాసాలతో భయపడుతున్న గ్రామీణ ప్రజలకు మ్యాజిక్ ద్వారా అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం కలిగించారు. ప్రశాంతి కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా ఆత్మన్యూనతతో బాధపడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం కలిగించేలా వేలాది కుటుంబాలకు మార్గదర్శకుడయ్యారు పట్టాభిరాం గారు. ఆయన నిర్వహించిన మోటివేషనల్ వర్క్షాప్లో అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, అరబ్ దేశాల్లోనూ ప్రజాదరణ పొందాయి. పోలీస్ అకాడమీ, ట్రైనింగ్ ఐఏఎస్లో, రాజకీయ పార్టీ కార్యకర్తల సమావేశాలు, ఇలా అనేక వేదికల్లో పాల్గొని దేశ ప్రయోజనాలకు అనుగుణమైన క్రమశిక్షణ తత్వాన్ని, ఆలోచనా విధానాన్ని, నిత్య ప్రవర్తన అభ్యాసాలను నూరిపోసిన విశిష్ట వ్యక్తిత్వం పట్టాభిరాంది. కుటుంబ సంబంధాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సామాజిక జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు మనసును మలుచుకోవడం ద్వారా విజయాన్ని సాధించే మార్గాలను అందించి వాళ్ల జీవితాలను నిలబెట్టారు. అదొక అద్భుతమైన మనసు మ్యాజిక్. ఈయనలోని అసాధారణ ప్రతిభకు ముగ్ధులై అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. నాష్విల్లే, న్యూ ఆర్లియన్స్ మేయర్లో ఆయనను గౌరవ పౌరసత్వంతో సత్కరించారు. భారతదేశంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని పివి నరసింహారావు వంటి ప్రముఖులు తమ ప్రశంసలతో ఆశీర్వదించారు. ఎంఎస్కో విజయ్ కుమార్తో పరిచయం పట్టాభిరాం జీవితంలో ఒక పెద్ద మలుపు. ఈయనలో నిబిడీకృతమైన మనసు మ్యాజిక్ శక్తిని గుర్తించిన విజయ్ కుమార్ ప్రేరణ, ప్రోత్సాహంతో పట్టాభిరాం ఒక రచయితగా మారారు. మైండ్ మ్యాజిక్, మీరు జీనియస్, కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి వంటి డజన్ల కొద్దీ రచనలతో ప్రజల జీవితాలను అనూహ్యమైన రీతిలో ప్రభావితం చేసిన రచయితగా పట్టాభిరాం ఒక చెరగని ముద్ర వేశారు. ఆత్మవిశ్వాసం, భయ నివారణ, మెమరీ టెక్నిక్స్ వంటి అంశాలపై ఆయన రచించిన 100కు పైగా పుస్తకాలు, వందలాది వీడియోలు ఇప్పటికీ లక్షలాది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. పట్టాభిరాం గారి రచనలన్నీ ఎంఎస్కో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక్క తెలుగువారికే కాదు, అనువాద రూపంలో తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో కూడా లభ్యమై కొన్ని కోట్ల మంది ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. వినోద సాధనాలైన పత్రికలు, రేడియో, టీవీనే కాదు, సినిమాల్లో సైతం పట్టాభిరాం గారు తనదైన మ్యాజిక్ చూపించారు. తన ఆప్తమిత్రులైన సినీ దర్శకులు జంధ్యాల గారి చిత్రాలలో హిప్నటిస్ట్ గా కనిపించి వినోదం పంచడమే కాకుండా ప్రఖ్యాత నటులు రాజేంద్ర ప్రసాద్ గారితో 2 రెళ్ళు 6, మాయలోడు చిత్రాలలో మ్యాజిక్ చేయించారు పట్టాభిరాం. జంధ్యాల, నేరెళ్ల వేణుమాధవ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బాపు రమణలు, రాజేంద్ర ప్రసాద్ వంటి సినీ ప్రముఖులతో కలిసి దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చారు. ప్రకృతి విపత్తుల్లో బాధితుల సహాయార్థం, దివ్యాంగుల సహాయార్థం, మానసిక దివ్యాంగుల సహాయార్థం ఫండ్ రైజింగ్ కోసం తన శిష్యులు, ఇతర కళాకారులతో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మనసు చేసే మాయాజాలాన్ని కఠోరమైన సాధనతో ఔపోసన పట్టి అనేక మానసిక రుగ్మతలకు గురవుతున్న వారి చికిత్సకు ఎన్ఎల్పి అనే విద్యను సమర్థంగా ఉపయోగించిన మనస్తత్వ శాస్త్రవేత్తగా పట్టాభిరాం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. హిప్నోటిజం అనే ప్రక్రియకు మాంత్రిక విద్య అనే ముద్ర నుండి వైజ్ఞానిక కళ అనే గుర్తింపు తీసుకొచ్చిన వారు పట్టాభిరాం గారే.
తన వద్దకు వచ్చిన వారికే కాదు, రాలేని వారి కోసం ఆయన వ్యక్తిత్వ వికాస పాఠాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తూ కోట్లాది మంది యువతకు మార్గదర్శకుడయ్యారు పట్టాభిరామ్. మనసు మీద నియంత్రణ, సాఫ్ట్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై ఆయన వీడియోలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఆయన వీడియోలు, ఇంపాక్ట్ఫుల్ వర్క్షాప్ల ద్వారా స్ఫూర్తి పొంది వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తున్నారు. ఎంఎస్కో విజయ్ కుమార్ గారితో కలిసి పట్టాభిరామ్ గారు మొదలుపెట్టిన మట్టిలో మాణిక్యాలు కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 10వ తరగతి పరీక్షల సమయంలో వారిలో పరీక్షలంటే భయం పోగొట్టి ఆత్మవిశ్వాసం కలిగేలా ఎన్నో వర్క్షాప్లు నిర్వహించారు. ఆ కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులలో నేడు ఎంతో మంది ఉన్నత ఉద్యోగులుగా, సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలుగా, రాజకీయ నాయకులుగా వారు ఎంచుకున్న రంగాలలో విజయాలు సాధిస్తూ పట్టాభిరామ్ గారే మాకు స్ఫూర్తి ప్రదాత అని తలుచుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల ఇవే ఆయన విజయ సూత్రాలు. ఆయన ఆలోచనలు, ఉపదేశాలు, మాయాజాలం ఇవన్నీ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. డాక్టర్ బివి పట్టాభిరామ్ మాయల మాంత్రికుడై జనం గుండెలు గెలిచారు. రవీంద్ర భారతి నుంచి చార్మినార్ వరకు కళ్లగంతలతో సాహసిగా సాగాడు. బాలానందంతో మొదలుపెట్టి భారతదేశంలో తొలి మ్యాజిక్ స్కూల్ స్థాపించి వినోదాన్నందించే కళ మాయాజాలాన్ని విజ్ఞానంగా మలిచాడు. ఎందరో శిష్య ప్రశిష్యుల సద్గురువుగా నిలిచాడు. మనసును చదివే ఎన్ఎల్పి, హిప్నాటిజం ఆయన ఆయుధాలు. భయాలను తొలగించి ఆత్మవిశ్వాసం అందించిన సాధనాలు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా, అరబ్ దేశాల దాకా ప్రపంచాన్ని ఆలింగనం చేసిన ప్రేమ శిఖరం. వ్యక్తిత్వ వికాస గ్రంథాలతో జీవన రహస్యాలు చెప్పిన జ్ఞానదీపం. వ్యక్తిత్వ వికాస గ్రంథాలతో జీవన రహస్యాలు చెప్పిన జ్ఞానదీపం. యూట్యూబ్ ద్వారా లక్షల మందికి స్ఫూర్తినందించిన విశ్వగురు స్వరూపం. ఇంద్రజాలం ద్వారా మూఢనమ్మకాలను కూల్చిన సామాజిక సంస్కర్త. మనపై మనకు ప్రగాఢ విశ్వాసం పెంచే స్ఫూర్తి ప్రదాత. ఆయన హృదయం ప్రేమతో నిండిన గోదారి. ఆయన స్ఫూర్తినిచ్చే విజయాల రహదారి. మనసులో నీవు, మాయలో నీవు, స్ఫూర్తిలో నీవు. డాక్టర్ పట్టాభిరామ్, ఎప్పటికీ మా హృదయంలో నీవు. మీ జ్ఞాపకాలు నాకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి. మీ పాఠాలు మమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయి. థ్యాంక్ యూ సార్. శ్రీ అరవింద్ రావు గారు ఐపీఎస్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వారితో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం, ఎన్నో మెమరీస్ వారితో పంచుకున్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. పట్టాభిరామ్ గారిని దాదాపు ఎర్లీ 90s నుంచి తెలిసి నాకు పరిచయమైంది. అంతకుముందు కూడా చాలా స్థూలంగా చాలా ఏళ్ల క్రితం 1982లో నేను ఎస్పీ మెదక్ ఉన్నప్పుడు అప్పుడు బాణామతికి వ్యతిరేకంగా, బాణామతి అనేది ఒక మూఢనమ్మకం అని చెప్పి ఒక 10 రోజుల పాటు ఒక హేతువాద బృందాన్ని పెట్టి మేము ఆ జిల్లాలో అనేక చోట్ల మీటింగ్ పెట్టి ఆ మీటింగ్స్ నడిపాము. ఆ సందర్భంలో వీరు కూడా వచ్చినట్టు గుర్తు. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో డీసీపీగా ఉన్న సమయంలో 1984 ఆ సమయంలో అప్పుడు కొంచెం సూక్ష్మంగా అప్పుడు పరిచయం అయింది. అప్పటికింకా నాకు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు పరిచయం కాలేదు. ఆ తర్వాత విజయ్ కుమార్ గారితో పరిచయం అయిన తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా పట్టాభిరామ్ గారిని కలవడం జరిగింది. వారిలో చూసింది ఏంటంటే ఆయన ఒక మామూలు మెజిషియన్గా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆయనలో ఎంత క్రియేటివిటీ ఉన్నదంటే ఒక మెజిషియన్ అనే దాన్ని కాకుండా అన్ని రంగాల్లోకి దాన్ని విస్తరింపజేశాడు. మామూలుగా ఉన్నటువంటి మెజిషియన్కి ఆయన ఏదో తన జీవితం ఏదో తను నడుపుకుందాం అనేటువంటి భావనతో ఉంటారు. కానీ ఆయన అలా కాకుండా అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, దాన్ని ఏ విధంగా ఈ ఇంద్రజాలం అనేటువంటి ఒక టెక్నిక్ని ఎలా వాడుకోవచ్చు అని ఆ విధంగా ఆయనగా ప్రయోగాలు చేశాడు. దాని తర్వాత లక్షలాది మందిని ఇన్స్పైర్ చేసింది ఏంటంటే కౌన్సిలింగ్ అనే దాని ద్వారా లక్షలాది మంది స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేశాడు. అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఇప్పుడే ఇందాక పెద్దవాళ్ళు చెప్పారు,
కొంతమందిని చాలా దుర్భరమైనటువంటి డెసిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను మళ్ళీ జీవితంలో మెయిన్ స్ట్రీమ్లోకి దింపి వాళ్ళలో ఆశను కలిగింపజేసి ఆ విధంగా బతికింపజేశాడు. చాలామంది భార్యాభర్తలు పట్టాభిరామ్ గారి కౌన్సిలింగ్ వల్ల వాళ్ళు ఒకటైనటువంటి స్థితి కూడా ఉన్నది. సో లక్షలాది మంది ప్రజల్ని ఇన్స్పైర్ చేసి, లక్షలాది మంది విద్యార్థులను ఇన్స్పైర్ చేసి వాళ్ళందరిలో స్ఫూర్తిని కలిగించినటువంటి శ్రీ పట్టాభిరామ్ గారు వారు అస్తమించడం అనేటువంటిది సమాజానికి గొప్ప లోటు. పలు రంగాల్లో పలు రంగాల్లో ఆయనకు క్రియేటివిటీ ఉన్నది. ఒక మ్యాజిషియన్ ఒక ఆర్డినరీ మ్యాజిషియన్ అనేటువంటి వాడు ఇంత ఫేమ్ సంపాదించాడంటే, ఇన్ని రంగాల్లో ఆయన ప్రభావితం చేశాడు, ప్రజల్ని ప్రభావితం చేశాడు, ప్రజా జీవితాన్ని ప్రభావితం చేశాడంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. వారు మరణించడం అనేది అది సమాజానికి గొప్ప లోటని నేను భావిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ కేవీపీ రామచంద్రరావు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. తనతో ఉన్న అనుబంధాలు, తనతో ఉన్న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జీవితం ఒక ఉత్సవం, నా బతుకు కథ అని డాక్టర్ పట్టాభిరామ్ గారు రచించిన ఆఖరి బుక్. అది జ్ఞాపికగా విచ్చేసిన అందరూ కూడా ఒక కాపీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కేవీపీ రామచంద్రరావు గారు. సభకు విచ్చేసిన విజ్ఞానవంతులు, పరిపాలనా దక్షులు, ఆలోచన పరులు, ఇక్కడ ఆల్మోస్ట్ నేను చూస్తున్న వాళ్ళందరూ క్రీమ్ ఆఫ్ ది సొసైటీని వారి ఆలోచన విధానంతో ప్రభావితం చేయగలిగిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మేము మామూలుగా మాట్లాడే సభల కంటే. ఇటువంటి విజ్ఞానవంతుల సమక్షంలో నాబోటి వాళ్ళు ఎంత తక్కువగా మాట్లాడితే మా అజ్ఞానాన్ని అంత ఎక్కువగా మేము కవర్ చేసుకోగలుగుతాం. పట్టాభిరామ్ గారు ఇలాంటి ప్రతిభావంతుల గురించి, వారి సమాజాన్ని మేలుకొల్పిన విధం గురించి, వారు సమాజానికి సేవ చేసిన దాని గురించి, మరీ ముఖ్యంగా యువతరానికి వారిచ్చిన స్ఫూర్తి, వారిచ్చిన మార్గదర్శకత్వం, వారు చూపిన బాట, క్రైసిస్లో ఉన్నప్పుడు, ఒక మానసిక సంఘర్షణలో ఉన్నప్పుడు, ఒక దిశానిర్దేశం లేకుండా ఒక వ్యక్తి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతోమందికి ఆయన దారి చూపించి, సమాజంలో నేను ఎందుకు పనికిరాని వాడినేమో అనే వాడిలో సమాజానికి ఉపయోగపడే స్ఫూర్తిని నింపిన వారి యొక్క ఆలోచన విధానం, వారు ప్రభావితం చేసిన విధానం, అవి చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. ఇంకా నిజంగా చెప్పుకోవాలంటే వారి గురించి నాకు డైరెక్ట్గా తెలిసిన దానికంటే కూడా మా సోదరుడు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, నా మిత్రుడు మా సహోద్యాయి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాకు వారి గురించి చాలా ఎక్కువగా చెప్పారు. కాకినాడతో నాకున్న ప్రత్యేక అనుబంధం ద్వారా వారి జన్మస్థలం, వారి బంధుమిత్రులతో కూడా నాకు అనుబంధాలు ఉండేవి. ఈ సందర్భంగా ఒక పర్పస్ కోసం పుట్టి
ఆ పర్పస్ని ఆయన ఆరోగ్యం సహకరించినంత వరకు సమాజంలో ఆయనదైన శైలిలో సేవ చేస్తూ స్వర్గస్థులైన ఆయనకి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ఇది మనం మాటలతో తీర్చగలిగిన లోటు కాదు, వారి మిత్రులకి, వారి శ్రేయోభిలాషులకి, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ, నాకు ఇటువంటి సందర్భంలో కూడా మీ అందరితో కలిసే అవకాశం ఇచ్చిన ఎంఎస్కో విజయ్ కుమార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా ఏదో రకంగా పట్టాభిరామ్ గారితో అనుబంధం, ఆత్మీయత, ఎన్నో మెమరీస్, ఆ రిలేషన్షిప్స్ అన్నీ కూడా అందరూ క్లుప్తంగా మాట్లాడాలంటే టైం సరిపోదు. సో వారు ఒకటో రెండు విషయాల్ని మాత్రం విన్నవించుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. పరిచయం లేని వ్యక్తి, సెన్సేషనల్ ఆఫీసర్, యాజ్ ఎ ట్రైనర్గా చాలా దగ్గర తన అనుభవాలు స్టేజ్ని షేర్ చేసుకున్నారు. విచ్చేసిన స్పీకర్స్ అందరూ కూడా ముందుగా నివాళులు అర్పించి తర్వాత వేదిక పైన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆప్ సబ్ లోగోं को నా యొక్క హృదయపూర్వకమైన వనక్కం. ఈ డైలాగ్ విన్నప్పుడల్లా పట్టాభిరామ్ గారి వాయిస్ మ్యాజికల్గా వినిపిస్తుంది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారి మాటలు మన చెవుల్లో ఎప్పుడూ గింగిరుతూనే ఉంటాయి. జేడి లక్ష్మీనారాయణ గారు. కేవీపీ రామచంద్రరావు గారు మాట్లాడుతూ, సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు అన్నారు. కానీ వీరందరూ సమాజాన్ని ప్రభావితం చేయడానికి ప్రధానమైన కారణం పట్టాభిరామ్ గారు. ఆయన యొక్క మార్గదర్శనంలో, ఆయన యొక్క మాటలతో ప్రభావితులైన చాలామంది సమాజాన్ని ప్రభావితం చేస్తూ వచ్చారు. కాబట్టి అటువంటి మహానుభావుడు. ఆయనతో నేను 3 సార్లు మాత్రమే కలిశాను. కానీ చిన్నప్పుడు ఆయన టీవీలో ఉన్న ఆయన ప్రోగ్రామ్స్, ఆ తర్వాత మహారాష్ట్రలో ఉన్నప్పుడు అక్కడ వచ్చిన మెజిషియన్స్ ఒకరిద్దరు ఆ కార్యక్రమంలో నేను ఉన్నప్పుడు, మీరు ఎక్కడి నుంచి సారంటే ఆంధ్రప్రదేశ్ అంటే, పట్టాభిరామ్ గారు తెలుసా అని వారు నన్ను అడిగారు. కాబట్టి ఆయన ప్రజ్ఞా పాఠవాలు, ఆయన యొక్క గొప్పతనం మొత్తం భారతదేశంలోనే వ్యాపించి ఉంది. ఒక మెజిషియన్ గాను, ఆ తర్వాత ఒక ఫిలాసఫర్ గాను, ఒక హిప్నాటిస్ట్ గాను, ఒక సైకియాట్రిస్ట్ గాను, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సన్, ఈ విధంగా అనేకమైన భూమికలు ఆయన పోషించారు. ఈరోజు నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే దానికి పట్టాభిరామ్ గారి యొక్క ప్రోత్సాహం కూడా చాలా ముఖ్యమైనది. 2011వ సంవత్సరంలో మాట్లాడినప్పుడు వారు నన్ను దగ్గరికి వచ్చి, నువ్వు బాగా మాట్లాడావు, స్టేజ్ మీద మాట్లాడే ప్రయత్నం చెయ్యని ఆయన ప్రోత్సహించారు. కాబట్టి ఆయన ప్రోత్సాహంతో మాట్లాడే ధైర్యం, ఆ ధైర్యం ఒకటి మా అందరికీ అబ్బింది. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నది ఏంటంటే, పట్టాభిరామ్ గారితో చెప్పాలనేది అని ఒక చక్కని కార్యక్రమం ఈటీవీ వారు చేశారు. కాబట్టి అందరూ కూడా ఒకసారి చూస్తే పట్టాభిరామ్ గారు ఏంటో అన్నది మనకు తెలుస్తుంది. చిన్నతనం ఆయన మీద వాళ్ళ తండ్రి యొక్క ప్రభావం, ఆ తర్వాత ఆయన ఉద్యోగంలో ఏ విధంగా వచ్చారు, యుగంధర్ గారితో ఆయనకున్న పరిచయం, ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలివేసి ఆయన ఏ విధంగా సమాజంలోకి వచ్చారు అన్న దాని గురించి చాలా చక్కగా వారు మాట్లాడారు. సమాజంలో ఉన్న అనేక వ్యక్తులను ఎలా ప్రభావితం చేయాలో అన్నది కూడా వారు చక్కగా వివరించారు. కాబట్టి అటువంటి మహానుభావులు రాసిన పుస్తకాలు కూడా చాలా చదివే అవకాశం నాకు దొరికింది. సో ఆ విధంగా సాధారణంగా అంటుంటారు, రాబిన్ శర్మ అనే ఆయన హూ విల్ క్రై వెన్ యూ డై అన్న పుస్తకంలో ఆయన ఏమంటాడంటే, మనం పుట్టినప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు, మనం వెళ్ళిపోయేటప్పుడు ఎంతమంది కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారన్న దాని మీద మనం బతికున్నప్పుడు ఈ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేశామో అన్న దానికి ఒక ఉదాహరణ అంటారు ఆయన. కాబట్టి పట్టాభిరామ్ గారు ఆయన జీవితంలో అనేక మందిని ప్రభావితం చేశారు. వేలు లక్షల మందిని, కోట్ల మందిని ఆయన ప్రభావితం చేసి, అందుకనే మృత్యోర్మ అమృతంగమయ అంటాం. దానికి ఉదాహరణ పట్టాభిరామ్ గారే. అంటే మనం భౌతికంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా ఉండిపోయే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో పట్టాభిరామ్ గారు ఒకరు.
కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తితో సాన్నిహిత్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన భావజాలాన్ని మనం సమాజంలో అందించగలిగితే ఆ వ్యక్తి చిరస్మరణీయంగా ఉండిపోతారని తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు, అమ్మగారు ఇక్కడే ఉన్నారు, వారి అబ్బాయికి ఇద్దరికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పట్టాభిరామ్ గారి ఆలోచనలు అందరం కలిసి ముందుకు తీసుకువెళదామని సంకల్పిస్తూ విరమించుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం గారు, ఐఐసిటి, వారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఒక సామెత ఉన్నది, జగమెరిగిన బ్రాహ్మణుడికి ధన్యమేళ అని. వాట్ ఈస్ దట్ ఐ కెన్ స్పీక్ అబౌట్ పట్టాభిరామ్? వీ కెనాట్ స్పీక్. ఈజ్ మౌంట్ ఎవరెస్ట్ లాంటి ఆయన. సో ఇట్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సి ఆయన 20 years బ్యాక్ నాకు అరౌండ్ 11 o'clock ఫోన్ చేసి, సుబ్రహ్మణ్యం సమ్ బీడీఎల్లో ఒక ఆయన నిన్ను గురించి చాలా గొప్పగా చెప్పాడు అని ఆ రోజు నన్ను 2-3 వచనాలతో పొగిడాడు. ఈరోజు ఇంతమంది ముందు నేను రివర్స్ ఆ స్వామికి, ఆ గ్రేట్ మ్యాన్కి వాట్ ఐ విష్ టు సే ఈస్, ప్రతి వాళ్ళకి చెప్పేవాడు, యు ఆల్వేస్ సీ భార్యాభర్తలు, భార్య భర్త వైపు వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలా, రివర్స్, అప్పుడే కాపురం బాగుంటుంది. వన్స్ యూ డోంట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ దేర్ ఫ్యామిలీస్, ఇట్ ఇస్ డజంట్ మేక్ సెన్స్ ఎట్ ఆల్ అని అనేవాడు. ఈజ్ వెరీ కరెక్ట్. అండ్ భార్యాభర్త ఆయన పాత రోజుల్లో మ్యాజిక్ చేసేవాట. ఓవర్ ఎ టైమ్ ఈ హ్యాస్ చేంజ్. ఎందుకంటే టీవీలు వచ్చినాయి, టీవీ సీరియల్స్ స్టార్ట్ అయినాయి. ఇట్ ఈజ్ ఎ పండగ ఆయనకి. ఎందుకంటే లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బిట్వీన్ హౌస్ వైఫ్ అండ్ హస్బెండ్. So he used to give a psychiatric treatment and he won the game. Within no time he became very popular, a really great man. And see, that's where, అత్తగారింటి దగ్గర విషయాలు మామగారింటి దగ్గర చెప్పకూడదు. మామగారు పుట్టింటివి అట్లా కొన్ని టిప్స్ ఇచ్చేవాడు. ఆ టిప్స్తో, విచ్ ఈజ్ వెరీ కరెక్ట్. వాట్ ఈస్ ది పాయింట్ ఇన్ పుట్టింటివన్నీ అత్తగారింట్లో చెప్పి, అత్తగారింట్లో పుట్టింటి చెప్పి, అవి ఇట్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్. ఒక రకమైన డిగ్నిటీ ఉండాలా, అట్లా డిమార్క్ చేస్తూ he has educated several people. He is a great man, great man, great man. And what I see, ఏజింగ్ వల్ల నేను ఆయనకంటే 1 year పెద్ద. కీవర్డ్స్ రాసుకున్నాను, ఇంకొకటి ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఆల్జిమర్, సారీ. కీర్తి ప్రతిష్ఠ, బందర్ సంగతి చెప్పాను. ఎగ్జామ్స్, ఈఎస్సి ఎగ్జామ్స్కి, మ్యారేజ్కి చాలా పీపుల్ ఫియర్, ఆ ఫియర్ ఫ్యాక్టర్, కాన్ఫిడెన్షియల్ ఫ్యాక్టర్ హీ హాజ్ ఇన్కల్కేటెడ్ టు సో మెనీ పీపుల్. లాట్ ఆఫ్ పీపుల్ ఈ ఏది నారాయణ కాలేజ్ వీళ్ళంతా పిలిచి, మా వాళ్ళు చాలా డౌన్లో ఉన్నారు, దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్, ప్లీజ్ కమ్ ఆన్. అండ్ గ్రేట్ థింగ్ ఈస్, ఒక డబ్బు, ఒక అమౌంట్ వచ్చిన తర్వాత యూ డోంట్ లైక్ టు టేక్ ట్రబుల్స్, బట్ హీ హ్యాస్ టేకెన్ ట్రబుల్స్. కందుకూరు చిన్న ఊళ్ళు పెద్ద ఊరు అనకుండా పిలిచిన చోటకల్లా వెళ్ళి హీ ఎడ్యుకేటెడ్. లెట్ us give a very big hand to him. అవునా కాదా? దాట్ ఈస్ రియల్లీ సంథింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈ ఒక్క నిమిషంలో ఎంత ఇంటర్వ్యూకి పోయిన ఒక నిమిషంలో వీ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా I have to talk about him is something. Anyway, thank you very much for giving this opportunity. Nice of you all. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక్క నిమిషంలో మాట్లాడే జామ్ సెషన్గా అంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తనతో ఉన్న అనుబంధం, ఆత్మీయత పంచుకొని అనుభూతులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పినా ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, జీవితకాలం సరిపోదు. మరి విచ్చేసిన వక్తలందరూ కూడా దయచేసి ఇంపార్టెంట్ మీకు టచ్ చేసిన పాయింట్స్ మాత్రం మాట్లాడి మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి మనము. నెక్స్ట్ దంతూరి పండర్నాథ్ గారిని, శ్రీ దంతూరి పండర్నాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వచ్చిన వక్తలందరూ కూడా నివాళులు అర్పించి తర్వాత తమ సందేశాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం.
వివి పట్టాభిరామ్ గారి గురించి ఈరోజు ఇలా మాట్లాడవలసి వస్తుందని నాకు తెలియదు. పట్టాభిరామ్ నాకు 1996 నుండి పరిచయం. ఆయనేమో మూఢనమ్మకాలకి వీటికన్నిటికీ దూరం, నా సబ్జెక్ట్ ఏమో వాస్తు. అయినా కూడా మా ఇద్దరి మధ్యన మంచి సయోధ్య ఉండేది. నేను వాస్తు చెప్పే మొదటి నాళ్ళలో ఆయన నన్ను బాగా అబ్జర్వ్ చేశారు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన, ఏ ఫీల్డ్కి వెళ్తున్నాడని. సరే, ఫీల్డ్ ఏదైనా కూడా నేను ఒక సజెషన్ చెప్తాను. నువ్వు మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకుని వాస్తు చెప్పడానికి పోతున్నావు, ఇది నీ ఫీల్డ్కి నీ అపీరెన్స్కి సంబంధం లేదు. యూ బెటర్ చేంజ్ యువర్ డ్రెస్ కోడ్ అని చెప్పారు. అప్పటి నుండి పంచా జుబ్బా వేసుకొని పైన ఉత్తరీయం వేసుకొని వాస్తు చెప్పటం మొదలుపెట్టా. ఇట్ మేడ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై ప్రొఫెషనల్. సో ఇట్లా ఎవరికి ఏ విధంగా ఏది పనికి వస్తుందో అంత నిశితంగా అబ్జర్వ్ చేసి సజెషన్స్ చెప్పటం ఆయనకే చెల్లు. దో హీ ఈజ్ అగెనిస్ట్ మై ప్రొఫెషన్, హీ హాజ్ గివెన్ మై వెరీ గుడ్ సజెషన్. అట్లాంటి ఫ్రెండ్ ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. నాకు సంబంధించినంత వరకు ఈ చిన్న విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వక్త శ్రీ సౌమ్య మిశ్రా గారు. సౌమ్య మిశ్రా గారు బయటికి వెళ్ళినట్టున్నారు. తర్వాత సిడబ్ల్యూసి మెంబర్ శ్రీ రుద్రరాజు గారు వచ్చారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా కుటుంబానికి చాలా సన్నిహితులు. మా బావగారు అంటే నగేష్ గారు వీరి కుటుంబంలో 10వ సంతానం. 11 మంది మగపిల్లలు, 4 ఆడపిల్లలు. బావరాజు వారు దాంట్లో 10వ వారు మా నగేష్ గారు, మా బావగారు. చాలా పాజిటివ్ థింకింగ్ ఉండి అందరినీ ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి. మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా నాకు చాలా దగ్గరగా ఉండి పాజిటివ్ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి. వారికి నా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత శ్రీ వంశీ రామరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పట్టాభిరామ్ గారితో ఆయన కల్చరల్ జర్నీలో ఎంతో ప్రాముఖ్యత వహించిన శ్రీ వంశీ రామరాజు గారు. సోదరులు పట్టాభిరామ్ గారు 50 సంవత్సరాల పరిచయం నాకు. వంశీ సంస్థ ఎదుగుదలకి మూలకారకులు పట్టాభిరామ్ గారు. వంశీ వర్కిల్ అవార్డ్స్ జరిగినంతకాలం ఆయనే వ్యాఖ్యాతగా కార్యక్రమాలు నిర్వహించేవారు. నేను నిర్వహిస్తున్న వేగస్టా ఫౌండేషన్ దివ్యాంగుల ఆశ్రమం 3 పిల్లల్ని అమెరికా తీసుకెళ్ళినప్పుడు భుజాన వేసుకొని తను కూడా నాతో వచ్చి 70 రోజుల పాటు నడవలేని పిల్లల్ని భుజాన వేసుకొని 70 రోజులు అమెరికా అంతా తిరిగి వాళ్ళ చేత కార్యక్రమాలు ఇప్పించి నిధులను సేకరించిన వ్యక్తి పట్టాభి. సత్యసాయిబాబా గారిని పరిచయం చేసిన పట్టాభి గారు చాలా 50 సంవత్సరాలంటే చాలా విశేషాలు ఉంటాయి. ఏమైనా పట్టాభి 100 సంవత్సరాలు ఉంటామని నేను అనుకున్నాను. నీతో పాటు నేను 100 సంవత్సరాలు ఉండాలనుకున్నా. ఎందుకంటే మన ఇద్దరి వయసు సమానమే, మన ఇద్దరి వివాహం కూడా ఒకే సమయంలో జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఆయన గురించి చెప్పడానికి, ఒక వ్యక్తి మరణిస్తే వారి గురించి చెప్పడానికి ఆయన ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి నాలాంటి వాళ్ళని ఉంచేశాడు ఆయన. తన గురించి చెప్పడానికి, తన గురించి యొక్క విశేషాలు చెప్పడానికి ఎంఎస్కో విజయ్ కుమార్ ఉన్నాడు, నేనున్నాను. మనందరం కూడా అతన్ని స్మరించుకోవడానికి మనం ఎప్పుడు కూడా పట్టాభిని మన ఇంట్లో ఒక వ్యక్తిగా తలుచుకుంటాం. కాబట్టి మేము ఇచ్చేటటువంటి కానుక ఏంటంటే పట్టాభి మ్యాజిక్ ఫెస్టివల్ నేను త్వరలో పెడతాను. అదొక్కటే నా సంస్థలు తెలిసినంత వరకు పట్టాభికి ఇచ్చే నివాళి అదిగా భావిస్తూ, అక్కడే నాగేశ్వరరావు గారు స్వయంగా ఆయన ఫోన్ చేసి
అక్కడైనా స్వర్ణకంకణం వేసిన రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది. పట్టాభి గారిని ఎన్నుకొని అందుకే ఎన్నో విశేషాలు ఉన్నటువంటి వ్యక్తి పట్టాభితో మాకు పరిచయం. వారి కుటుంబం జయ, వాళ్ళ అబ్బాయి ప్రశాంత్, వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, మీరు మాలో ఒకరు, మేము మీలో ఒకరుగా భావించాలని కోరుకుంటూ జై పట్టాభి. థ్యాంక్ యూ సార్. వేదికపైకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. సినిమాతో పాటు మ్యాజిక్కి ఎంతో దగ్గర అనుబంధం ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అన్నయ్య నివాళులు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. ఈయన్ని నేను అన్నగారు అనేవాడిని. మరి అంత బాగున్నాం కదా ఇద్దరం. జంజాల గారి వల్ల బివి పట్టాభిరామ్ గారు నాకు తెలుసు అని మీరు అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయనకి నాకు ఉన్న పరిచయం గురించి, అసలు పరిచయం గురించి చెప్తే మీరందరూ షాక్ అవుతారు. బివి పట్టాభిరాముడు ఈయన వీళ్ళకి అన్నయ్య ఒక ఆయన ఉండేవాడు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. నాకు అన్నయ్య. మీ అందరికి చిన్న ఐడియా ఉంటే కనుక, నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టడం వల్ల, ఆ తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివినా కూడా నేను యాక్టర్ని అవుదామనే బలమైన కోరికతోటి రామారావు గారి అమ్మట వెళ్ళిపోతే, ఆయన నన్ను అసలు నీ పర్సనాలిటీ నువ్వు ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నావు, నువ్వు పెద్ద వేషం వేయడానికి పనికిరావు, ఇటు చిన్న పిల్లడి వేషం వేయడానికి అటు ఇటు కాకుండా ఉన్నావు నువ్వు అని చెప్పి నన్ను కొంతకాలం గడవడం కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పడేస్తే, ఆ తర్వాత నేను గోల్డ్ మెడల్ తెచ్చుకోవటం వల్ల వారి మెప్పు పొంది తర్వాత సినిమాల్లో రావడానికి ట్రై చేయడం కుదిరింది. కానీ ఇక్కడ లింక్ ఏంటంటే బివి రమణరావు గారు. బివి రమణరావు గారు అంటే బివి పట్టాభిరామ్ వాళ్ళ పెద్దన్నయ్య. ఆయన అప్పుడు డ్రగ్ కంట్రోలర్ ఆంధ్రప్రదేశ్ అండి. డ్రగ్ కంట్రోలర్ ఆంధ్రప్రదేశ్కి నీకేం సంబంధం అని అడుగుతున్నారేమో నన్ను. డ్రగ్ కంట్రోలర్ కింద పనిచేసేది మా అన్నయ్య డ్రగ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు గారు. ఈయన ఏం చేశాడు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేను గోల్డ్ మెడల్లో వచ్చిన తర్వాత ఈయన మేల్కొని ఉండకుండా హైదరాబాద్ వచ్చి బివి రమణరావు గారిని, అయ్యా మీకు బివి సీతారాముడు అని ఒక తమ్ముడు ఉన్నాడు కదా, బాపు గారు రమణ గారులకి ఎంతో ఇష్టమైన అత్యంత ప్రాణమిత్రులు కదా, మా తమ్ముడు ఇప్పుడే గోల్డ్ మెడల్ వచ్చిందండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, వాడికి పర్సనాలిటీ లేదు అది ఇది అని అంటున్నారు, బాపు గారు రమణ గారు మీ ఫ్రెండ్ కదా, వాళ్ళకి చెప్పి ఏమన్నా వాడికి ఏమన్నా ఒక చిన్న వేషం ఇప్పిస్తారా అని మా అన్నయ్య వెళ్ళి అడగటం. సీతారాముడు గారు వెళ్ళి బాపు రమణ గారిని అడగటం. తద్వారా ఏం జరిగిందయ్యా అంటే, స్నేహం అనే సినిమాలో బాపు రమణ గారు నాకు వేషం ఇవ్వడానికి కారణం బివి పట్టాభిరామ్ వాళ్ళ అన్నయ్య సీతారాముడు రమణరావు గారు. తద్వారా చివరికి నేను 1977లో నేను ఫస్ట్ టైము స్నేహం అనే సినిమాలో బాపు గారి సినిమాలో యాక్ట్ చేసే అవకాశం నాకు వచ్చింది. కారణం బివి పట్టాభిరామ్, బివి సీతారాముడు, బివి. తర్వాత మేము ఎంత మాకు పిచ్చి అని అంటే కనుక, లేడీస్ టైలర్ సినిమాలో పట్టాభిరామ్ గారి క్యారెక్టరే నాతో పాటు, అంటే వంశీకి ఎంత పిచ్చి అంటే వీళ్ళ ఫ్యామిలీ
బాపు గారితో పాటు ఉన్న వాళ్ళ స్నేహితుడు ఆయన, చివరికి ఆయన అందాల రాముడు సినిమాకి ఆయన ఎంత ఇది అని అంటే కనుక ఆ డిజైనింగ్ అదంతా ఇంకా ఆ ఫ్యామిలీ నాకు నేను వెళ్ళి అందులో ఇరుక్కుని చివరికి రమణరావు గారి వల్ల నాకు వేషం వచ్చి, బివి రమణరావు గారి వల్ల ఇది ఒక సెక్షన్ అయితే, ఆ తర్వాత జంజాల్ గారు, బివి పట్టాభిరామ్ ఇదొకటి. ఈయన తీసుకొచ్చి 2 అనే సినిమాలో ఇక్కడ నా పట్టాభిరామ్ అనేది డైరెక్ట్గా వచ్చి, చివరికి ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, మ్యాజిక్ అనేది నేర్పి నాకు పట్టాభిరామ్ గారు నన్ను 2 సినిమాలో నేను మ్యాజిక్ చేసే పని చేశారండి ఆయన. నేను మ్యాజిక్ చేయవలసినట్టుగా ఆయన నేర్పించి, ఆయన హై భలే చేస్తున్నావు ప్రసాద్ అది ఇదని ఎంత నేర్పారు అనంటే, చివరికి బివి పట్టాభిరామ్ గారితో నాకున్న అటాచ్మెంట్ ఎక్కడికి వెళ్ళిందంటే, అన్నయ్య మాయిలోడు సినిమాలో మాయిలోడు ఏ రేంజ్కి ఆయన నాకు నేర్పారు అనంటే, సినిమాలో చేసింది కాదండి, 175 రోజుల ఫంక్షన్కి మాయిలోడు సినిమాకి నన్ను బ్లాక్ మ్యాజిక్, ప్రపంచంలోనే బ్లాక్ మ్యాజిక్ చేయటం అంత ఈజీ కాదన్న విషయం నాకు తెలియదండి. కానీ ఆయన, ప్రసాద్ నేను మ్యాజిక్ నేర్పాను, నీకు అది 175 days ఆడిన సందర్భంగా మనం ఒక మ్యాజిక్ చేద్దాము అని ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు వాళ్ళందరితోటి చెప్పి, సికింద్రాబాద్లో ఆ థియేటర్, బ్రదర్ మీకు దాన్ని తెలుసు కదా, ఆ థియేటర్లో నన్ను ఫంక్షన్కి ఆ బ్లాక్ మ్యాజిక్ నా చేత అన్నయ్య చేపించారు. ఎంత చేపించారు అని అంటే, ఆ రోజున కృష్ణ గారు, విజయనిర్మల్ గారు, మల్లెమాల ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళు గెస్ట్లు అయితే, స్టేజీ మీద చేస్తూ నేను కట్టెని ఇలా పట్టుకుని టప్పని కట్టెను వదిలేస్తాను, నేనుండను అక్కడ స్టేజ్ మీద. ఐఎమ్ నాట్ జోకింగ్, మీరు షాక్ అయి తీరాలి. నా చేత చేపించాడు అన్నయ్య. అదేంటి అన్నయ్య బ్లాక్ మ్యాజిక్ మీరు చేద్దా అన్నారు కదా అని అంటేను, నేను చేస్తే మామూలే ప్రసాద్, నువ్వు నీ చేత చేపించడం అని చెప్పి స్టేజ్ మీద కట్టెన్ టపాన్ కింద పడిపోద్ది. ఎంత షాక్ అయిపోయారు అని అంటే, లైట్స్ ఆఫ్ లైట్స్ ఆన్, నేను లేనక్కడ, నేను ఆడియన్స్ మధ్యలో నుంచి ఆల్మోస్ట్ సీట్ల మీదే నడుచుకుంటూ వచ్చా. కృష్ణ గారు ఫస్ట్ టైం, హీరో కృష్ణ గారు అన్నయ్య, ఆయన ఫస్ట్ టైం రామరాజ్యంలో భీమరాజు ఆయనతో యాక్ట్ చేస్తే 14 సినిమాలు ఇప్పించారు నెక్స్ట్ నాకు కృష్ణ గారు. అంత ప్రేమ నా మీద. హే ఏడి ప్రసాద్, ఏడి ప్రసాద్ అరుస్తుంటే, అన్నయ్య అని నేను జనాల మధ్యలోంచి, ఆడియన్స్ మధ్యలోంచి నేను ఊపుతూ, ఈ మొత్తం కండక్ట్ చేస్తున్నాడు పట్టాభిరామ అమ్మయ్య స్టేజ్ మీద నుంచి. పట్టాభిరామ అన్నయ్య, ప్రసాద్గా మీ అందరికి కావాల్సిందే అడుగు, మీ మధ్యనే ఉన్నాడు ప్రసాద్ ఇక్కడ ఎందుకు ఉంటాడు అని ఆయన దాన్ని ఇంట్రెస్ట్ చేసి, తీరా చూసి కృష్ణ గారు లెగిసి వెనక్కి చూసి, ఏ ప్రసాద్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయన అరిచి ఒక జీవితకాలం మాయిలోడు అంటే, మాయిలోడు సినిమాల్లో ఆయన యాక్ట్ చేయటం, 175 days ఆడటం, ఎస్సి కృష్ణారెడ్డి, ఇంకా మీకు ఎలా ఉంటుంది నేను చెప్పాలా, మొత్తం లెగిసి నిలబడి నన్ను చూసి, మీరు నమ్మాలి, తప్పట్లు కొట్టడం మర్చిపోయారు. అలా ఇదంతా పట్టాభిరామ అన్నయ్య నిలబడి కండక్ట్ చేసి నా చేత ఏ రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది అది చివరికి అన్బిలీవబుల్. ఎవరు నమ్మరు కూడా ఎవరైనా. ఇంకా ఎలా ఉంటుందో మా అటాచ్మెంట్, ఆయనతో నాకు అటాచ్మెంట్ ఎలా ఉంటుంది అని మీకు తెలుసు. ఇంక అక్కడి నుంచి ఇంక ఏం చెప్పను, నేను ఎంత చెప్పను. అలాంటిది తానాలో ఈ సంవత్సరం, మొన్న 4వ తారీఖున అమెరికాలో తానాలో నవరస నట చక్రవర్తి అట్లా ఏదో నాకేదో బిరుదిచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది.
నా అదృష్టం ఏంటంటే మరి పెళ్లి పుస్తకాలు, మిస్టర్ పిల్లలు, అన్నిటి ఇన్వాల్వ్మెంట్లోనూ నాతో బివి పట్టాభిరామ్ అన్నయ్య ఉన్నారు. మీరు ఎంత షాక్ అవుతారంటే 206 సినిమాలో చివరికి శ్రీలక్ష్మికి నేర్పి చివరికి డబ్బులు ఇవ్వలేదు అని అంటే మళ్ళీ ఇప్పదించి థియేటర్లో గోల ఈయన చేత యాక్ట్ చేయించాం మేము. ఈయన నెలకొండ అనుకున్నా ఈయన చేత జంజాల్ గారు అన్నాడు, ప్రసాద్ ఏంటి అని అన్నా. ఎందుకండి ఎవరో ఎందుకు అన్నయ్య ఏం చేద్దాం అంటే నేనా అన్నాడు ఆయన. ఏ అని నేను ఎంత అటాచ్మెంట్ ఆయనతో నాకంటే, పాపం మా వదిన గారు మాకు ఇంట్లో ఎన్నిసార్లు భోజనం పెట్టింది, ఎన్నిసార్లు భోజనం చేశాను నేను ఆ ఇంట్లో. కానీ చివరికి ఇదేంటోనండి, మొన్న తానా కోసం లక్ష్మణ్ గారు ఫ్లైట్ ఎక్కామండి సార్, లండన్ అంటే అది మరి ఎమిరేట్స్, ఇక్కడ నుంచి లండన్ నుంచి న్యూయార్కు. యాక్చువల్గా టిక్కెట్లు 2 రోజులు ముందే వెళ్ళాను నేను. తానాకి ఒక 2 రోజులు ముందే 30వ తారీఖు వెళ్తే, కరెక్ట్గా 30వ తారీఖు లండన్లో దిగితే అదేదో న్యూస్ మా నాగరాజ్ గారు అని నాకు అన్నీ చూసేది ఆయన, నాకు సెక్రటరీ, ఆయన సార్ అని పరిగెత్తి ఏంటండి అలా, ఏంటండి అంటే బీబీ పట్టాభిరామ్ అన్నయ్య ఏమైనా ఫోన్ చేశాడా, ఏమైనా మాట్లాడాలా, ఏదైనా అర్జెంటా, ఏదైనా చెప్పారా ఆయన అమెరికా నుంచి అని అంటే, కాదు సార్ ఆయన వెళ్ళిపోయారు సార్. ఇది లండన్, అక్కడి నుంచి నేను వెనక్కి రాలేను, సగం వెళ్ళిపోయానండి ఆల్రెడీ. అక్కడి నుంచి వెనక్కి రావాలన్నా కూడా అసలు అన్బిలీవబుల్, మన చేతిలో లేనిది. సో చివరికి పట్టాభిరామ్ అన్నయ్య నాకు లాస్ట్కి ఇచ్చిన జర్క్ ఏంటంటే, నేను ఆయన్ని చూసే అవకాశం కూడా లేకుండా నేను అమెరికా వెళ్ళిపోవాల్సి వచ్చింది. జీవితం కదండి, జీవితంలో అన్నీ పచ్చి నిజాలే. ఆయనే చెప్తుండేవాడు అనేక సార్లు, ప్రసాద్ మనం ఒరే కాకూడదు. మా అమ్మాయి చనిపోతే ఆ మధ్య అప్పుడు కూడా అలాగే చెప్పారు ఆయన, ఇది జీవితం ప్రసాద్, వీ హ్యావ్ టు అని. మనం నెల రోజుల నుంచి కలుసుకోవాలనుకున్నాం, అది కూడా ఎందుకు కుదరలా ఏంటో. అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు జీవితంలో జీవితాన్ని ఎలా తీసుకోవాలో నేర్పారు ఆయన నాకు, హౌ టు టేక్. అఫ్కోర్స్ ఆ నలుగురు నుంచి కొన్ని క్యారెక్టర్లు చేసినప్పుడు ఆయన నన్ను ప్రసాద్ అని పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో అనేక చోట్ల వారు నన్ను పిలిచి ఆయనతో పాటు నా చేత కూడా స్పీచ్లు ఇప్పించి నన్ను ఇన్వాల్వ్ చేసి జీవితంతో అనేక రకాల జీవితాల సత్యాలని అనేక రకాలు ఆయన నేర్పారు. ఆయన ఎప్పుడన్నా సాయంకాలం పూట, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన సంగీతంలో పద్మవిభూషణ్ ఆయనతో కూర్చుంటే, మీరు ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ అంటే అబ్బో ప్రసాద్ నాకు ఎంత ఇష్టం అని ఆయన అంటే, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు ఆయన కూర్చుంటే నన్ను తీసుకెళ్ళాడు ఈయన నన్ను అట్లా ఎన్ని చోట్లకి ఎన్ని రకాలుగా ఆయన నన్ను ప్రమోట్ చేయటమా ఏమనాలో నాకు తెలియదు. జంజాల్ గారు 206 దగ్గర నుంచి మాయిలోడి సినిమా వరకు ఆయన ఎన్నో నేర్పి నన్ను, చివరికి నేనే మాయిలోడిని, నేనే మ్యాజిక్ చేయగలను, బ్లాక్ మ్యాజిక్ చేయగలను అని నా చేత ఇవన్నీ ఈయన పనులేనండి. చివరికి బివి పట్టాభిరామ్ గారికి, వదిన గారికి తెలుసు ఆ ఇంట్లో నేను ఒక మనిషిని అయిపోయాను. చివరికి వాడు పెరిగిన దగ్గర నుంచి, అమెరికాకి వెళ్ళిన దగ్గర నుంచి అన్ని రకాలుగా. కానీ చివరికి ఇవాళ ఆయన గురించి ఇలా పొద్దునే బ్రిటిష్ ఎయిర్వేస్లో పొద్దునే ఇవాళ నేను వచ్చాను, ఇవాళ మార్నింగే వచ్చాను. నువ్వు పెట్టిన ఇది అది చూసుకోలే, పొద్దునే దిగాను ఫ్లైట్లో, దిగి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి సడన్గా నువ్వు పెట్టావు కదా అని అది ఏదో చూస్తే అది ఇవాళ ఊరి నాయన అనుకుని గవ్వ స్నానం బయలుదేరి
చివరికి ఇలా మాట్లాడవలసి వస్తుందని నేను నిజంగా పొరపాటును కూడా అనుకోలేదు. ఏంటో మరి ఆయన నా మీద ఎందుకు కోపమో తెలియదు, చెప్పకుండా వెళ్ళిపోయారు ఆయన. ఏం చేస్తాం, ఆయన నేర్పిందే చివరికి ఆయన మీదే అప్లై చేయాల్సి వస్తుంది. అవును, ఇది జీవితం. వన్ షుడ్ అండర్స్టాండ్. మేము జీవితం గురించి అనేక చోట్ల నా చేత మైక్ పుచ్చుకొని నా చేత చెప్పించారు ఆయన. జీవితంలో ఎలా ఉండాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనే విషయాల్ని నిజం, ఇది నిజం. చివరికి అన్నయ్య ఏమీ చేయలేము, కానీ జీవితాన్ని మనం అర్థం చేసుకుని ఎలా ముందుకెళ్ళాలో ఆయనే నాకు నేర్పారు. ఆయన దగ్గర నేర్చుకున్న నిజాన్ని ఈ రోజున మీ అందరూ ఆయనకి, మా వంశీరామరాజు గారికి, మా లక్ష్మీనారాయణ గారికి అందరికీ తెలుసు నేను ఎంత క్లోజ్ ఆయనకి. నేను ఆయనతో ఎలా ఉన్నాం, మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ఫంక్షన్స్లో ఎన్ని రకాలుగా ఫేస్ చేసి ఎలా. ఇది జీవితం. జీవిత సత్యాన్ని మనం ఒప్పుకోవాలి అనుకుంటే కనుక బివి పట్టాభిరామ్ గారి అన్నయ్య అనే అన్నయ్యకి అత్యంత ప్రీతిపాత్రుడైన నేను చివరికి నేను మీ అందరికీ చెప్పగలిగింది ఒక్కటే, ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్లో కాదు కదా, మ్యాజిక్లో కాదు కదా, నిజ జీవితంలో ఆయన ఎన్ని రకాలుగా. పెళ్లి పుస్తకం నేను సినిమా యాక్ట్ చేస్తే ఆయన దగ్గరికి ఎవరన్నా విడిపోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన ఏమి రాసిచ్చేవారంటే, లక్ష్మీనారాయణ గారు మీ ఇద్దరు కలిసి పెళ్లి పుస్తకం సినిమాని ఒక 3 రోజులు కలిసి చూసి మళ్ళీ నా దగ్గరికి రండి, ఏమదినా అంతే కదా, మళ్ళీ రండి నా దగ్గరికి, నేను మీ ఇద్దరికి ఎలా మీ ఇద్దరు విడిపోవాలో నేను చెప్తాను అని పంపించేవారట. ఇది ఫంక్షన్లోనే చెప్పేవారు ఆయన. చేసి చివరికి ఈ ప్రసాద్ వల్ల, ఈ పెళ్లి పుస్తకం వల్ల నాకు ఎంతో కోల్పోయినది ఇది అని ప్రేమగా చెప్పేవారు. ఏంటో ఆయన గురించి ఇట్లా నేను పట్టాభిరామ్ అన్నయ్య గురించి నేను 1-2 గంటల పాటు మాట్లాడగలను, కానీ అన్నయ్య లేరు అనేది ఆ పచ్చి నిజాన్ని మనం ఈ రోజున ఒప్పుకోవలసి వస్తుంది. నిజంగానే ఆయన నేను చూడలేకపోయాననే బాధ అమెరికాలో ఆ రోజంతా ఏడిచాను. వదిన గారు అమెరికాలో అక్కడ నేను అక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళిపోయాను, నేను గబుక్కుని రాలేను, వచ్చే పరిస్థితి కాదు అనే పచ్చి నిజాన్ని నేను ఒప్పుకొని జరిగినది. అన్నయ్య మొత్తం మీద అన్నయ్య అంత సడన్గా ఆయన అలా వెళ్ళిపోతారని నేను అనుకున్నా. ఇంకో 10 ఏళ్ల పాటు ఇంకా ఆయన అందరికీ పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పుతారని అనుకున్నాను. కొన్ని నిజాలని మనం అర్థం చేసుకుని డైజెస్ట్ చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలి. చివరికి ఆయన నేర్పినవి, ఆయన ఇంకా పర్సనల్గా నాతో పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎన్ని విషయాలు మేము డిస్కస్ చేసుకుని ఉంటాము. ఏది మాకు ప్రత్యక్ష దైవం, ప్రత్యక్షమైనటువంటి మాకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళంటే మా వదిన గారే. ఇంకా నేను అంతకన్నా చెప్పగలిగింది ఏమీ లేదు. మేమిద్దరం ఏం మాట్లాడుకున్నాం, ఆవిడ ముందే ఎన్ని మాట్లాడుకున్నాం, ఎన్ని రకాలు క్యారెక్టర్ల గురించి మాట్లాడుకున్నాం. చివరికి ఆ 4 వరకు చేస్తే వారి బ్లెస్సింగ్స్తో ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే నేను మీ అందరి ముందు ఉండటం, అన్నయ్య వెళ్ళిపోవటం, ఎందుకంటే నేను ఏం మాట్లాడలేను. ఏం మాట్లాడినా ఆయనే గుర్తుకొస్తున్నారు. మా ఆవిడ చెప్పింది, మొన్నే కదండి చెప్పారు వెళ్ళి ఆయన కలిసి వస్తాను అంటే, ఇట్లా అయిపోయింది ఇచ్చాము. ఆవిడ ఫీల్ అయిపోతుంది అక్కడ, నేను ఫీల్ అయిపోయి. ఏది ఏమైనా బివి పట్టాభిరామ్, డాక్టర్ బివి పట్టాభిరామ్ అనే ఒక వ్యక్తి సమాజానికి ఎంత పనికొచ్చారో. ఏం గురుగారు, సమాజానికి ఎంత ఆయన పనికొచ్చారు. కరెక్ట్, మీరున్నారు, మీరందరూ
ప్రత్యక్ష సాక్షులు నాకు. ఆయన తమ్ముడుగా నేను చివరికి ఆయన తరఫున నేనున్నాను అని మాత్రమే చెప్పగలను. అంతకంటే ఎక్కువ మాట్లాడలేనని మీ అందరి ముందు అన్నయ్యని గుర్తు చేసుకుంటూ ఇది జీవితం. జీవితంలో మనం ఎక్కడ ఆగిపోలేం కాబట్టి ఆయన అన్నయ్యని గుండెల నిండుగా నేను పెట్టుకుని బీవీ పట్టాభిరామ్కి నేను ఒక తమ్ముణ్ణి, ఒక అత్యంత ఆయన ప్రేమించిన ఒక తమ్ముణ్ణి అని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ వారి పాదాభివందనాలు చేస్తూ వారికి సెలవు తీసుకుంటాను. నమస్కారం. అన్నయ్య సర్లే, చాలా థ్యాంక్స్ అండి నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, అన్నయ్య గారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కొక్కరితో ఉన్న అనుబంధం, ఆత్మీయత 1 నిమిషంలో 2 నిమిషాల్లో చెప్పలేనివి. గంటల తరబడి మాట్లాడినా కూడా ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో స్మృతులు. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. తర్వాత శ్రీ గోనారెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. సార్తోనే నాకున్న అనుబంధం మెస్కో విజయకుమార్ సార్ వల్ల కలిగింది. అయితే సార్లో ఉన్నటువంటి టీచర్లీ క్వాలిటీ మమ్మల్ని అందరినీ కదిలించి ఈ విద్యా వ్యవస్థలో ఉండేటువంటి విద్యార్థులను ఏ విధంగా మోటివేట్ చేయాలనేటువంటి చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మా కోరిక మీద తను మేము పిలిచిన ప్రతి విద్యా సంస్థకు వచ్చి ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఒక పైసా కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మా విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని మోటివేట్ చేసేటువంటి సందర్భం. కానీ తొందరగా మనందరినీ విడిచిపెట్టి వెళ్తారని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన స్పిరిచువల్ ప్రజెన్స్ అనేటువంటిది మనతోనే ఉంటుందని చెప్పేసి భావిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, వారు రాసిన పుస్తకాల వల్ల ప్రతి విద్యా సంస్థలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా చదవాల్సినటువంటి గ్రంథాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వారి భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ముందుకెళ్ళటమే వారికి ఇవ్వగలిగేటువంటి ఒక ట్రిబ్యూట్గా నేను భావిస్తూ, వీ మిస్ యూ సార్. మీరు తప్పకుండా ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని ముందు తీసుకెళ్లే విధంగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ, వి మిస్ యూ సార్. అండ్ మీ ఆత్మకి శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత శ్రీ ప్రసాదరావు గారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. వారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రసాదరావు గారు. ఇప్పటికే చాలామంది మాట్లాడారు. పట్టాభిరామ్ గారికి మాకు చాలా కాలం బట్టి పరిచయం ఉంది. ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్ మా పరిచయం ఏంటంటే, ఆయన ఇక్కడ ఖైరతాబాద్లో ఒక ఇంట్లో ఆయన ఉండేవారు. అక్రాస్ ద రోడ్డు ఎదురుగా ఒక అపార్ట్మెంట్ సేల్కి వచ్చిందని చెప్పి నాకు విజయ్ కుమార్ గారికి కలిపి మీ ఇద్దరు కలిసి ఇది కొనుక్కోండి అని ఆయన వెళ్ళి వాళ్ళకి 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చొచ్చారు. మేమిద్దరం ఆ అపార్ట్మెంట్ చూడలేదు, వచ్చి అందులో చేరిపోయాం. అట్లా మేము ఇక్కడ కలిసి ఉండేవాళ్ళం. మా రవాణా శాఖలో, నేను రవాణా శాఖలో ఆఫీసర్గా చేశాను. బయట చాలా చోట్ల చాలా ప్రోగ్రాం చేసినా నాకు బాగా గుర్తుండేది ఆయన చేసింది మా రవాణా శాఖలో. అక్కడ ఈ సిబ్బంది వాళ్ళ యొక్క ప్రవర్తనని ఎట్లా మార్చాలి, ఏంటి ఈ కరప్షన్ ఇవి లేకుండా మనం ఎట్లా చేయాలి అనే ఉద్దేశంలో నేను 2-3 మీటింగ్లు పెట్టించి కొంచెము సిబ్బందిని ఉత్సాహపరచడానికి అప్పుడు పట్టాభిరామ్ గారిని బాగా నేను ఉపయోగించుకున్నాను. ఆ ప్రోగ్రాం జరిగిన తర్వాత మా కార్యాలయానికి అప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చింది. ఈ బెస్ట్ సర్వీసెస్కి ఐఎస్ఓ సర్టిఫికేషన్ రాష్ట్రంలో ఫస్ట్గా మా కార్యాలయానికి వచ్చింది. ఈయన వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేశారంటే, ఏం జరిగిందనేది మనకు తెలియదు, కానీ నేను ప్రతిరోజు
కార్యాలయం మీద పనితీరు మీద మీకు ఎట్లా ఉంది అని అందులో ఒకటి కరప్షన్ యాంగిల్ కూడా పెట్టి ఒక 5 పాయింట్స్ పెట్టి నేను ఫీడ్బ్యాక్ అడుగుతుండేవాడిని. ఆ ఫీడ్బ్యాక్ ఎప్పుడూ కూడా నెగిటివ్గా వచ్చేది కాదు. 80% పాజిటివ్ ఫీడ్బ్యాక్తో మా కార్యాలయాన్ని మేము వీరి ప్రోత్సాహంతో మేము నడపగలిగాం. తర్వాత పట్టాభిరామ్ గారు చివరిలో కొద్దిగా అనారోగ్యంలో ఉన్నా కానీ చాలా ప్రోగ్రాంలు మా కోసం కూడా చేశారు. జీవితం ఒక ఉత్సవం అని వారు పుస్తకం ఆవిష్కారం చేసినప్పుడు కూడా నేను వచ్చాను. ఒక ఉత్సవం అని వారు చెప్పారు కాబట్టి ఆ మధ్య 102 నాట్ అవుట్ అని ఒక సినిమా వచ్చింది. అందులో అమితాబ్ బచ్చన్ కొడుకుని అడుగుతాడనమాట, నేను చనిపోతే ఏం చేస్తావంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు సెంచరీ కొట్టి అవుట్ అయ్యాడనుకో ఏం చేస్తారు బయటకు వచ్చినప్పుడు క్రికెట్లో అంటే వెల్ ప్లేడ్ అని చెప్తారు అన్నాడు. నేను కూడా ఈరోజు పట్టాభిరామ్ గారు ఆయన జీవితం ఆయన గడిపినటువంటి సందేశాత్మకమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితం అంతా కూడా వెల్ ప్లేడ్ అని మనం అందరం చెప్పుకోవాలి, బాధపడటం కాదు. పట్టాభిరామ్ గారు ఇట్ ఈస్ ఎ వెల్ ప్లేడ్ లైఫ్. వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యామిలీ. ఈ సిచ్యువేషన్లో వాళ్ళు వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ ఫ్యామిలీలో మంచిగా ఆయన మెమరీస్ తోటి వాళ్ళు ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కిన్నెర ఆర్ట్స్ అధినేత కిన్నెర రఘురామ్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఈరోజు కార్యక్రమంలో నివాళితో పాటు విచ్చేసిన అతిథులందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భోజనం చేసి పట్టాభిరామ్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అందరినీ వేడుకుంటున్నాం. పట్టాభిరామ్తో నా పరిచయం సుమారుగా 48 సంవత్సరాలు. మా కిన్నెర కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి పట్టాభిరామ్. ఒక మాటలో చెప్పాలంటే మా కిన్నెర ఎదుగుదల కారకుల్లో ఒకరు పట్టాభిరామ్. 87లో మొట్టమొదటిసారిగా కోలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్లలో కార్యక్రమాలు పెడుతూ 20 మంది టీం వెళ్ళాం. తర్వాత నుంచి ఒక 5-6 సార్లు నా కిన్నెర నాగరాజు కలిసింది. శ్రీలంక వెళ్ళాం, దుబాయ్ వెళ్ళాం. ఇలా యాత్రలు చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఒక సమైక్యంగా కల్చరల్ ఆర్గనైజర్స్ తోటి కళాకారులతో చేశాం. ఎన్నో పురస్కారాలు ఇచ్చాము, ఎన్నో కార్యక్రమాలకు అతిథిగా వచ్చారు. వారికి ఉగాది పురస్కారంతో సత్కరించుకున్నాం. గత 15 సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉగాది పురస్కారం ప్రముఖ ఈవెంట్లకి ఇస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం మా దక్కిందేల 49వ సంవత్సరం. నవంబర్ 7, 8, 9 మాయాజాలమని మిమిక్రీ మైమ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తూ గత వారమే పట్టాభిరామ్తో కూడా మాట్లాడాను. రవీంద్ర భారతి ఏర్పాటు చేసాం. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసి నవంబర్లో పెట్టాం. చాలా బాగా చేద్దాం ఆ కార్యక్రమము, నేను దగ్గర ఉంటాను, కళాకారులు అందరినీ పిలుద్దామన్నారు. ఒక 100 మంది కళాకారులతో 3 రోజులు ఉత్సవం చేద్దామన్నారు. కళాకారుల మీద నేనే సెలెక్ట్ చేస్తా అన్నారు పట్టాభిరామ్ గారు. కానీ ఆ అవకాశం మనకి ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఆ 3 రోజుల ఉత్సవాలని పట్టాభిరామ్ గారికి అంకితం ఇస్తూ 100 మంది కళాకారులతోటి వారికి నివాళి అర్పిస్తూ కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం. మా కిన్నెర మెంబర్లందరూ తరఫున మా ఆర్ ప్రభాకరరావు గారు కూడా సంతాపం తెలియజేయమని చెప్పారు. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. తర్వాత సీనియర్ మ్యూజిషియన్ శ్రీ బిఎన్ఎస్ కుమార్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతాను. ఓహో, ఆయన మూలంగా మ్యాజిక్ ఎంత పాపులర్ అయింది. అందుకని ఏంటంటే పట్టాభిరామ్కి మ్యాజిషియన్గా పేరు కాదు, మ్యాజిక్కి పేరు తెచ్చారు. తర్వాత ఏ ఊరు వెళ్ళినా కూడా మ్యాజిక్ షో అయిన తర్వాత ఈ షో బాగుందండి, నేను పట్టాభిరామ్ శిష్యుడండి అని చాలా గర్వంగా చెప్పేవాడు. ఈ షో వదిలిపెట్టేసి ప్రతి వాళ్ళు కూడా అంటే ఏంటి పట్టాభిరామ్ శిష్యుడు అని చెప్పుకోవడంలో వాళ్ళకి చాలా గొప్పగా
ఇది టైటిల్ వచ్చినట్టుగా ఫీల్ అయిపోయేంత ఇమేజ్ తీసుకొచ్చి శిష్యుల్ని మ్యాజిక్ పైన అంత ఇమేజ్ క్రియేట్ చేశారు. దానికి వారి సతీమణి గారు ఎంతో కోఆపరేట్ చేశారు ఆయన మ్యాజిక్ ఫీల్డ్లో ఇంత షైన్ అవడానికి. తర్వాత వారికి ఈ రోజున ఈ సభామూలంగా సంతాప సభ మూలంగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి ఫ్యామిలీకి అందరికీ సభ్యులందరికీ కూడా ధైర్యం కలిగి వారి ఆశీస్సులు ఉంటాయని మీకు ఎప్పుడు కూడా మేము కూడా ఇతోధికంగా మీతో పాటు ఉంటామని చెప్పి సభాముఖంగా చెప్పుకుంటాం. మీ అందరికీ కూడా ఇంకా మాట్లాడలేవు, ఎందుకంటే ఆయన అసోసియేషన్ ఎక్కడికి వెళ్ళినా సరే మేము పట్టారాం గారి శిష్యులు అండి అని ముందు వాళ్ళు వచ్చి చెప్పారు. అంత పేరు సంపాదించారు, మ్యాజిక్ అంత పేరు తీసుకొచ్చారు. అలాంటి పట్టాభిరామ్ గారికి వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. శ్రీ అశోక్ కుమార్ గారు, సినీ మరి టీవీ ఆర్టిస్ట్, తెనాలి రామకృష్ణ ఫేమ్, వారికి కూడా పట్టాభిరామ్ గారితో చాలా సంవత్సరాలుగా పరిచయం, మంచి ప్రయాణం జరిగింది. వారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జీవితం ఒక ఉత్సవం అని ఈ బుక్ రాసిన మా అన్నగారు పట్టాభిరామ్ గారు, ఆయన జీవితాన్ని నిజంగానే ఒక ఉత్సవంలా గడిపారు. ఆయన ఉన్నంతకాలం ఆయనతో పరిచయమైన ఏ వ్యక్తి కూడా ఆయనకు దూరం కాలేదు అని నేను పూర్తిగా నమ్ముతాను, ప్రగాఢంగా నమ్ముతున్నాను. తన జీవితాన్ని ఒక ఉత్సవంలా మలుచుకోవడమే కాకుండా ఎంతోమంది జీవితాలని ఉత్సవంగా మలిచిన మనిషి, ఒక మహామనిషి. నేను దాదాపు నా స్కూల్ అయిపోయి ఇంటర్మీడియట్ టైం ప్రాంతంలో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి నాటకాలు అవన్నీ వేస్తున్న టైం నుంచి పరిచయం నాకు పట్టాభిరామ్ గారు. వాళ్ళ అన్నగారు సత్యమూర్తి గారికి నాకు చాలా చాలా దగ్గర అనుబంధం ఉండేది. అలా వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా స్టార్ట్ అయిన మా పరిచయం అంచెలంచెలుగా ఎదుగుతూ వారు ఉన్నంతకాలం చాలా దగ్గరగా నడిచింది. ఎప్పుడు మనసు బాగలేకపోయినా టక్కున ఫోన్ చేసేవాడు, అశోక్ ఎక్కడున్నావు, వచ్చేస్తావా అని. ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ కాసేపు మాట్లాడుకొని మా వదిన గారు అన్నారు, ఎంత సరదాగా ఉండేదో ఆయనతో ప్రతి మీటింగ్ కూడా ఎన్నోసార్లు ఇంట్లో కూర్చొని. మొన్న కూడా ఈ మధ్యన ఒక 1.5 మంత్ క్రితం అనుకుంటాను, ఎక్కడో నా సినిమాను ఏదో చూసి సడన్గా ఫోన్ చేశారు. చేస్తే ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎట్లా ఉంది అంటే, మనకేంటే బ్రహ్మాండంగా ఉంటాం. అవును రావా అని అడిగారు. ఎందుకు రాని, తప్పకుండా వస్తాను, మీ ఇంట్లో భోజనం చేసి చాలా కాలం అయింది, వస్తానని అనుకున్నాం. కానీ ఈలోపే ఇంత దూరం వెళ్ళిపోతారనుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీలో సీతారాముడు గారు, సత్యమూర్తి గారు, పట్టాభిరామ్ గారు, సత్యనగేష్ గారు, వీళ్ళందరితో చాలా దగ్గర అనుబంధం ఉంది నాకు. ఒక అనుబంధం అనడం కన్నా ఒక ఫ్యామిలీలో ఒక మనిషిగా ఉన్నాను అని చెప్పుకోవడమే కరెక్ట్. అలాంటి నేను ఎన్నిసార్లు పట్టాభిరామ్ నాకన్నా చాలా పెద్దవాడు. పట్టాభిరామ్ గారు అన్నయ్య గారు అంటే, పట్టాభి అని పిలవయ్యా అనేవాడు. యూత్, ఫీల్ ఆఫ్ ఎ యూత్. ఒక ఎంత మనకు ఏజ్ వచ్చినా ఏజ్ ఈజ్ ఓన్లీ ఎ నంబర్ అనేవాడు. సో అంత ఆ మనిషి నాకు బిగినింగ్లో పరిచయమైన దగ్గరే ఆయన ఏజ్ ఉండిపోయింది, అక్కడ నిలబడిపోయాడు. మెజిషియన్ కదా, తన ఏజ్ని అక్కడే నిలబెట్టేశాడు. అలాగే ఎంతోమంది ఏజ్ని ఆపి ఎంతోమందిని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి
ఒక మెజిషియన్గా, ఒక హిప్నాటిస్ట్గా, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా ఎన్నో ఎన్నో యాంగిల్స్, ఎన్నో వేషాలు. మేము సినిమాలో వేషాలు వేస్తే తన జీవితంలో ఎన్నో వేషాలు వేశాడు, ఎంతోమంది జీవితాల్ని బాగుపరిచాడు. అలాగే ప్రశాంత్ చిన్నప్పుడు జంజాల గారితో పాటు మేము ఉన్నప్పుడు ప్రశాంత్ పిల్లాడు, చాలా చిన్నవాడు, ఇప్పుడు చాలా పెద్దవాడు అయ్యాడు. అదే చూశాను ఇందాక. మాకు ఇంకా ఆ ప్రశాంతే గుర్తొస్తాడు. వాళ్ళతో మ్యాజిక్ చేస్తూ గురుగారి దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ, రాజా ఉన్నాడు, అందరితో గడిపిన అదే ప్రశాంత్ గుర్తొస్తాడు మాకు. అదే పట్టాభిరామ్. ఇంకా పట్టాభిరామ్ అన్న వ్యక్తి, అది చెప్పాను కదండి, ఒకసారి పరిచయం అయితే మర్చిపోయే వ్యక్తి కాదు. కనుక ఆ మనిషి ఆయన ఉన్నా లేకపోయినా, ఫిజికల్గా ఉన్నా లేకపోయినా, అందరి మనసులో నూరేళ్ళు కాదు, మేము మనుషులు ఉన్నంతకాలం, మేము ఉన్నంతకాలం, ఆయనతో పరిచయం ఉన్నవాడు ఉన్నంతకాలం ఆ మనిషి అలా మనసులో ఉండిపోయే వ్యక్తి. వారి జీవితాన్ని చాలా ఆనందంగా గడిపారు. ధన్యజీవి. వారికి ఈరోజు వారి ఆత్మకు శాంతి కలగాలని అనడానికి మనసు పట్టలేదు. ఎందుకంటే ఆ మనిషి పోయాడు అనిపించట్లేదు, ఆ మనిషి ఇంకా మనలోనే ఉన్నాడు. కనుక ఆ మనిషి కలకాలం అలాగే బతుకుతూ ఉండాలని ఆ భగవంతుని కోరుతూ ఆయన అలా బతికించమని వేడుకుంటూ బివి పట్టాభిరామ్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య.